అండ్ హలో గైస్ వెల్కమ్ టు ఛానల్ మూవీ హంటర్స్. సో 'డాకు మహారాజ్' ఈరోజైతే మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. మార్నింగ్ ఏ హడావిడి లేకుండా లిటరల్లీ ఏమో నేనైతే పోస్ట్ అయితే ఏం చూడలేదు. వాళ్ళు పెడుతున్నట్టు సైలెంట్ రిలీజ్ చేస్తే అనిపించింది. బట్ అగైన్ ట్రైలర్ చూసాక నాకైతే కొంచెం పాజిటివ్‌గా అనిపించింది. ఎందుకంటే అక్కడక్కడ మనకు ఆ మాస్ మూవ్‌మెంట్స్ అయితే తెలుస్తున్నాయి. అండ్ నాగవంశీ గారైతే చాలా పర్టిక్యులర్‌గా ఆ ఇంటర్వెల్ ముందొచ్చే 20 మినిట్స్ సీక్వెన్సెస్ లిటరల్లీ కార్నేజ్ అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మరి అది మూవీలో ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తదని చూడాలి. సో 'డాకు మహారాజ్' గురించి ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా మాట్లాడుకునే ముందు మా సైడ్ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటిదాకా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మా కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తది. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తది. సో మొదలు పెడదామండి. ఐ థింక్ ఈ స్టోరీ ఏంటంటే మనకి కొత్తగా ఏం చూపియలేదు. స్టార్టింగ్ షాట్స్ చూసుకుంటే మనకి బాలయ్య గారు ఒక టైప్ ఆఫ్ గెటప్‌లో ఉన్నారు. అంటే వితౌట్ బియర్డ్ అనమాట. ఒక సర్వేయర్ కైండ్ ఆఫ్ గెటప్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఆయన యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్ చూడండి. సమ్ లాల్ ఫోన్ ఉంది కదా! నేనైతే గూగుల్ సెర్చ్ చేశాను. ఇదైతే బేసిక్‌గా మన సివిల్ ఇంజినీర్స్ అండ్ సర్వేయింగ్ ల్యాండ్ చేస్తారు కదా! గవర్నమెంట్ నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళైతే చేస్తారనమాట కన్‌స్ట్రక్షన్స్‌కి ఎలా ఉంటది ఆ ల్యాండ్ అనేది. సో, ఫస్ట్ అయితే మనకి బాలయ్య గారు ఒక కంప్లీట్ డీసెంట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసర్ లాగే ఉన్నారు. కానీ లాస్ట్‌లో ఏమైపోయారో చూడండి. కంప్లీట్ బ్లడ్ షెడ్ ఉంది ఫేస్‌కి. మేబీ ఒక కైండ్ ఆఫ్ మాస్ యాక్షన్ జరిగుంటది. అంటే పాయింట్ ఏంటంటే ఆ ఊరికి ఆఫ్‌కోర్స్ ఎవరో అటాక్ చేసే ఉంటారు. ఆయనకి మండుంటది. ఆయన గూడా నలుగురైదు మేస్తుంటారు. సో, అప్పటి నుండి ఇంక జాబ్ వదిలేసి వాళ్ళ కోసం అన్నట్టు బతకడం స్టార్ట్ చేస్తారేమో. అండ్ ఇదంతా ఒక ఎత్తయితే మనకేంటంటే ఇక్కడ మళ్ళీ 'ప్రజ్ఞేశ్వర్' గారిని చూపించారు. అండ్ అగైన్ ఒక షాట్‌లో మనకి బాలయ్య గారిని కంప్లీట్ బియర్డ్ లుక్‌తో చూపించారు. సో, ఇది మేబీ ప్రెజెంట్ అనుకుంటా. ఆర్ మేబీ 3 కైండ్ ఆఫ్ లుక్సా అనేది ఇంకా చూడాలి. ఎందుకంటే అగైన్ ఈ కట్ తర్వాత మనకి బాలయ్య గారు ఒక చిన్న పాపతో అంటే ఒక ఫ్యామిలీతో గార్డియన్‌గా ఉన్నట్టు చూపిస్తారు. అంటే మేబీ ఆ ఫ్యామిలీకి బాలయ్య గారికి ఏమైనా కనెక్షన్ ఉందా అనేది కూడా మనకు తెలీదు. అదే ఫ్యామిలీలో మనకి చాందిని చౌదరి గారైతే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. మేబీ ఆ అమ్మాయి వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఏమో. అంత కరెక్ట్‌గా అయితే చూపించలేదు. బట్ మేబీ ఒక ఇంపాక్ట్‌ఫుల్ క్యారెక్టర్ అనిపిస్తుంది. అండ్ అదే కాక మనకి 'శ్రద్ధా శ్రీనాథ్' గారు కూడా ఒక ఫ్రేమ్‌లో కనిపించారు. ఐయామ్ నాట్ ష్యూర్ అంటే ఆవిడది కూడా మేబీ ఒక అంటే వాళ్ళదేదో సమ్ కైండ్ ఆఫ్ మహారాజుల కూతురు ఆ కైండ్ ఆఫ్‌లా చూపించారు గెటప్ అయితే. కానీ అది ఎంతవరకు యూజ్ చేస్తారనేది చూడాలి. అండ్ ట్రైలర్‌లో మనకైతే 3 విలన్స్‌ని చూపించారు డైరెక్ట్‌గా. ఒకళ్ళైతే 'అఖండా'లో విలన్‌గా యాక్ట్ చేశారు కదా! ఆయన. అండ్ 'టామ్ చాకో' యాక్ట్ చేశారు. 'టామ్ చాకో' అంటే మనకి 'దేవర' మూవీలో యాక్ట్ చేశారు కదా! ఒక పార్ట్ ఆయన. అండ్ ఇంకొకళ్ళు ఎవరంటే 'బాబీ డ్యూల్' అనమాట. ఆఫ్‌కోర్స్ 'బాబీ డ్యూల్' అందరికి తెలుసు. సో, ముగ్గురు విలన్స్ ఉన్నారు లిటరల్లీ. లైక్ ఐ థింక్ బాలయ్య గారికి 3 గెటప్స్ అని చెప్పాను కదా! మేబీ ఒక్కొక్క గెటప్‌కి ఒక్కో విలన్ ఏమో. నా ఒపీనియన్‌లో 'బాబీ ఈస్ నాట్ ఎ సింపుల్ రైటర్' అండి. అంటే మనకు కనిపించే కైండ్ ఆఫ్ థింగ్సే ఉంటాయి. ఆబ్వియస్ థింగ్స్ ఉంటాయి చాలా. సేవియర్ టైప్ ఆఫ్ టెంప్లేట్ ఉంటది. అండ్ మిగతా మాస్ యాక్షన్స్ అంతా ఉంటాయి గానీ, ఎక్కడో స్టోరీలో వెబ్ ఆఫ్ లైస్ ఉంటాయి. చాలా విచిత్రమైన స్క్రీన్ ప్లే ఉంటది. అంటే మనకు తెలియకుండానే మనల్ని సర్ప్రైజ్ చేస్తారు. 'వాల్తెర్ వీరలో' కూడా అదే జరిగింది. 'వాల్తెర్ వీరలో' ఆఫ్‌కోర్స్ మనం ఏమనుకున్నాం నేనైతే ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ ఒక కామెడీ కైండ్ ఆఫ్ ఎళ్తది. ఎక్కడెక్కడో మాస్ వస్తది అనుకున్నా గానీ, ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ ఐ రియల్లీ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ విచ్ ఈస్ ఎ బ్యాంగ్ యాక్చువల్లీ. ఆ 20 మినిట్స్ ఐ మీన్ 20 కాదు. ఐ థింక్ 10 మినిట్స్ సీక్వెన్స్ ఈస్ రియల్లీ ఆసమ్. అసలు ఆ టేకింగ్ గాని, ఆ షార్ట్ కంపోజిషన్ గాని, ఆ మ్యూజిక్ గాని లైక్ లిటరల్లీ నా మైండ్‌లో అది తిరుగుతది ఆ సినిమా చూసినప్పుడు. అయితే అది మాత్రం నాకు చాలా నచ్చింది. సో, ఆ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ ఏమన్నా ఉంటదా ఈ మూవీలో అనేదైతే చూడాలి. ఇప్పటిదాకా చూసిన ట్రైలర్‌లో అయితే చాలా దాచరని అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఏది పర్ఫెక్ట్‌గా రివీల్ చేయకుండా ఒక యాంటిసిపేషన్ అయితే క్రియేట్ చేశారు ట్రైలర్‌లో అయితే. అంత సింపుల్‌గా అయితే లేదు. అంటే మాస్ యాక్షన్ ఉంది ఒప్పుకుంటాను. కానీ ఎక్కడో స్టోరీలో అయితే కొంచెం తిరుగుతుంది. ఆ 'శ్రద్ధా శ్రీనాథ్' క్యారెక్టర్ ఎవరు? అండ్ 'చాందిని చౌదరి' గారిని స్పెసిఫిక్‌గా ఎందుకు పెట్టారు? మధ్య మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ అటు ఇటు రివాల్వ్ అవుతున్నాయి. ఈ క్యారెక్టర్ చూడండి మనకి పక్కనే ఉన్నారు గదా! నేను ఎవరు 'నానాజీ' అంటే ఒక అమ్మాయి అడిగినప్పుడు బాలయ్య గారి పక్కన ఒక క్యారెక్టర్ ఉన్నారు. ఆయనే మళ్ళీ సమ్ కైండ్ ఆఫ్ స్నో గెటప్‌లో ఒక చోట కనిపించారు. మేబీ జూనియర్ ఆర్టిస్ట్‌లు ఏమైనా వాడేసారంట 2 సార్లు. నాకైతే అనిపించట్లేదు. క్యారెక్టర్ రిపిటేషన్ అనే అనిపిస్తుంది. సో, దేర్ ఈస్ ఎ పాస్ట్ అండ్ ప్రెజెంట్ కంప్లీట్ లింక్ ఇది. నాకైతే ఫాదర్ అండ్ సన్ అనిపించట్లేదు ఇది. కొంతమంది ఫాదర్ అండ్ సన్ అని చెప్తున్నారు. బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఫాదర్ అండ్ సన్. నేను చెప్పిన స్టోరీ అని నాకు కాన్ఫిడెన్స్. ఏదైనా కూడా బాలయ్య అండ్ బాబీ దగ్గర నుంచి అయితే చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారండి. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ బాబీ ఆఫ్టర్ 'వాల్తెర్ వేరే' చాలా చాలా భయంకరంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆఫ్‌కోర్స్ మన బాలయ్య గారికి ఏంటంటే హ్యాట్రిక్ పడిపోయింది మొన్న 'వీరసింహారెడ్డి'తో. సో, అగైన్ వాళ్ళ కాంబినేషన్ సంక్రాంతికే వస్తుంది కాబట్టి దేర్ ఈస్ ఎ రియల్లీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ ఆన్ ద మూవీ. అది ఎంతవరకు డెలివర్ చేస్తారనేది చూడాలి. కానీ నాగవంశీ గారు మాత్రం ప్రతి ఇంటర్వ్యూలో ఇచ్చి పడేస్తున్నారు. ఒక్కో సీక్వెన్స్ అదిరిపోద్ది. 10 మినిట్స్‌కి హై వచ్చేస్తదని చెప్పి. అండ్ ట్రైలర్‌లో అది హింట్ చేస్తోంది. కానీ మనకి హై వస్తదా రాదా అనేది మనం ఒకసారి థియేటర్‌కెళ్ళి చూడాలి. ఒక క్రేజీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా?
2019 సంక్రాంతి ఈస్ లిటరల్లీ ఐడెంటికల్ టు 2024 సంక్రాంతి. ఎందుకంటే అప్పుడు రిలీజ్ అయిన మూవీస్ ఏంటో తెలుసా? 'వినయ్ విజయ రామ', 'ఎఫ్2' అండ్ 'ఎన్టీఆర్ కథానాయకుడు'. అండ్ అగైన్ అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. అగైన్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఇయర్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఒప్పుకుంటాను. బట్ హీరో తాలూకా ఫిల్మ్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్‌గా రిపీట్ అవుతున్నాయి. సో, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గ్యామ్బుల్ అనమాట. ఏది హిట్ అవుద్ది అని. అప్పుడైతే 'ఎఫ్2' పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మరి సంక్రాంతికి వస్తున్నాం సేమ్ మ్యాజిక్ రిపీట్ చేస్తదా అనేది చూడాలి. ఆ మూవీ నుంచి అయితే ఇంకా ట్రైలర్ టైప్ ఏం రిలీజ్ అవ్వలేదు. వస్తే ఖచ్చితంగా నేను రివ్యూ చేయడానికి రెడీగా ఉన్నాను. ట్రైలర్‌లో ఇంకా నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి అంటే మ్యూజిక్ బై తమన్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్. సినిమాలో అయితే గట్టి మ్యూజిక్ ఇచ్చేస్తారనిపిస్తుంది. అంటే ఇక్కడ ఓన్లీ మనకి స్టార్టింగ్ బీట్స్ ఇచ్చి వదిలేసారు. ఐ థింక్ అవి కంటిన్యూషన్స్ అన్నీ మనం మూవీలోనే చూస్తాము. అండ్ దే ఆర్ ఐ థింక్ వెరీ గుడ్. మొన్న 'చిన్ని' అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఒక చిన్న పాపతో బాలయ్య గారు అంటే చెప్పాను కదా ఇందాక వాళ్ళ గార్డియన్ లాగా ఆళ్ళ చుట్టూ ఉన్నారు. సో, ఆ సాంగ్ కూడా యాక్చువల్లీ బావుంది. ట్రై చేయండి. అండ్ ఇంకా వేరే సాంగ్స్ కూడా 'ఆ రైజ్ ఆఫ్ డాగ్' అని ఒకటొచ్చింది. అది కూడా బావుంది. సో, అలా మనకి సాంగ్స్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాయి. మరీ ర్యాండమ్‌గా 'వాల్తేరు వీరయ్యలో' ఒక సాంగ్ ఉంటది కదా! సడెన్‌గా వచ్చేస్తది. రవితేజ గారు చనిపోయిన తర్వాత. మరీ అలా కాకుండా కొంచెం సాంగ్ ప్లేస్‌మెంట్ బావుంటే ఐ థింక్ సాంగ్స్ అండ్ మ్యూజిక్ అయితే డెఫినెట్‌గా క్లిక్ అవుతాయి. ఫోటోగ్రఫీ కూడా ఐ థింక్ చాలా డీసెంట్‌గా ఉంది. చాలా వరకు షాట్స్ అదిరిపోయినాయి. సో, ఎడిటింగ్ కట్స్ కూడా బావున్నాయి ట్రైలర్ వరకు అయితే. మూవీలో మరి రన్ టైమ్ అండ్ ఆ ఎడిటింగ్ ఎలా ఉంటదో చూడాలి. అగైన్ లాస్ట్‌లో అయితే నా ఒపీనియన్ మళ్ళీ చెప్తాను. నాకైతే ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కొన్ని రొటీన్ యాస్పెక్ట్స్ ఉన్నా కూడా దేర్ ఆర్ ఫ్యూ క్యారెక్టర్స్ విచ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్కడ కూడా రివీల్ చేయకుండా చాలా జాగ్రత్తగా దాస్తున్నారు. సో, మేబీ అవి బిగ్ స్క్రీన్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయా లేదా అనేది చూడాలి. చాందిని చౌదరి గారు ఏమైనా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అవుతారా? ఎందుకంటే ఆమెను జనరల్‌గా అయితే తీసుకోరు. కానీ తీసుకున్నారు కాబట్టే నా ఒపీనియన్‌లో ఏదో క్యారెక్టర్ ఉంది ఆవిడకి ఎలివేషన్. సో, చూడాలి. సో, థాట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ గైస్. మీకు 'డాకు మహారాజ్' ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేము ఇంకా క్రేజీ కంటెంట్‌తో మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.